కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమా కోసం లీనియన్స్ తీసుకుంటున్న టైంలో కొన్నిసార్లు క్రాస్ ది బార్డర్ అయిపోయి కాంట్రవర్సీలో చిక్కుకుంటున్నారు యాక్టర్స్. ఇదే జరిగింది సంతానం విషయంలో. వివాదంపై దారిపోయిన వాళ్లకు సంజాయిషి ఇవ్వనక్కర్లేదన్న స్టార్ కమేడియన్ ఎట్టకేలకు దిగొచ్చాడు. కాంట్రవర్సీని క్లోజ్ చేశాడు. మరి పవన్ కళ్యాణ్ కు డీడీ నెక్స్ట్ లెవెల్ టీం ఎందుకు సారీ చెప్పింది? ఏంటా వివాదం? సినిమాటిక్ లీనియన్స్ సమ్టైమ్స్ హద్దులు దాటి మనోభావాలు దెబ్బతినే స్థాయికి చేరుకుంటుంది. దీంతో ప్రాబ్లమ్స్లో చిక్కుకుంటుంది మూవీ. అలాంటి ఇష్యూలోనే చిక్కుకుంది డీడీ నెక్స్ట్ లెవెల్. సంతానం హీరోగా ఆర్య నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ విడుదలకు ముందు వివాదం కొని తెచ్చుకుంది. దానికి కారణమైంది కిస్సా 47 సాంగ్. ర్యాప్ సాంగ్లో భక్తి గీతం శ్రీనివాస గోవింద యూజ్ చేయడం వివాదమైంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సాంగ్ ఉందని మండిపడుతున్నారు శ్రీవారి భక్తులు. ఈ వివాదం పొరుగునున్న తెలుగు రాష్ట్రానికి పాకింది. తాము ఎవరి మనోభావాలు దెబ్బతినేలా సాంగ్ చేయలేదని, అలా చేస్తే సెన్సార్ కట్ చేస్తుందని, దారిన పోయే వాళ్లకు సమాధానం చెప్పనక్కర్లేదని సంతానం రిప్లై అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో ఆ పాటను తొలగించాలన్న డిమాండ్ ఎక్కువైంది. అలాగే తమిళనాడులో సేలంతో పాటు తిరుపతిలో సంతానం ఆర్యపై ఫిర్యాదులందాయి. 100 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఓ పార్టీ అధికార ప్రతినిధి ఏపీలో దావా వేశారు. దీంతో వివాదం చిలికి గాలివానలాగా మారింది. వాంటెడ్ గా చేయకపోయినప్పటికీ వివాదం పెద్దదయ్యేసరికి నివారణ చర్యలు చేపట్టింది డీడీ నెక్స్ట్ లెవెల్ యూనిట్. ఇప్పటికే సంతానం ఫ్రెండ్ కూల్ సురేష్ ఓ వేదికగా పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పాడు. ఇంతలో ఈ విషయంపై మద్రాస్ కోర్టులో పిల్ దాఖలు చేయగా విచారణలో అభ్యంతరకరంగా ఉన్న పంక్తులను తొలగించారని, పాటను మార్చి మరోసారి సెన్సార్ సర్టిఫికేట్ పొందినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీ బొమ్మలపై నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మరి డీడీ నెక్స్ట్ లెవెల్ రిజల్ట్ ఎలా ఉంటుందో? తన జోనర్ దాటి సరికొత్త ప్రయోగాలు చేసినప్పటికీ అక్షయ్ కుమార్ కు సక్సెస్ హ్యాండ్ ఇచ్చింది. హిస్టరీలో నేను ఇన్ని సినిమాలు చేశాను అని చెప్పుకోవడానికి తప్ప అవేవి గల్లా పెట్టి నింపలేదు. రిజల్ట్ తేడా కొట్టడంతో ఎక్స్పెరిమెంట్స్ జోలికి వెళ్లేందుకు ఆలోచనలో పడ్డాడా? తిరిగి కామెడీ జోన్లోకి ఎంటర్ అవుతున్నాడా? హిలేరియస్ కామెడీతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించగల సత్తా ఉన్న నటుడు అక్షయ్ కుమార్. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్స్ తో హిట్స్ చూసిన ఖిలాడి హీరో ఈ మధ్య ట్రాక్ మార్చి సీరియస్ లుక్ ఇచ్చాడు. బడేమియా చోటేమియా దగ్గర నుండి రీసెంట్లీగా వచ్చిన కేసరి చాప్టర్ 2 వరకు ఇలాంటి ప్రయోగాలే, కానీ రిజల్ట్ తేడా కొట్టేసింది. సర్పిరా, స్కై ఫోర్స్, కేసరి 2లో గుడ్ అటెంప్ట్ ప్రాజెక్టులుగా మిగిలిపోయాయి, కానీ పైసలు తెచ్చిపెట్టలేకపోయాయి. ప్రయోగాలు సాటిస్ఫాక్షన్ ఇస్తాయి, కానీ ప్రొడ్యూసర్ల కడుపు నింపవని త్వరగానే గ్రహించిన అక్షయ్ కుమార్ మళ్ళీ తనకు అచ్చొచ్చిన కామెడీకి షిఫ్ట్ అయ్యాడు. తన కెరియర్లోనే స్పెషల్ మూవీ హౌస్ఫుల్ నుండి 5th ఎడిషన్ పట్టుకొస్తున్నాడు. ప్రెజెంట్ ఫేడ్ అవుట్ దశలో ఉన్న అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్లతో కలిసి హౌస్ఫుల్ 5తో కడుపుప్ప నవ్వించేందుకు రెడీ అవుతున్నాడు. జూన్ 6న థియేటర్లోకి వస్తోంది హౌస్ఫుల్. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో హైప్ క్రియేట్ చేసేందుకు ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తోంది యూనిట్. లాల్ పరి సాంగ్ ఇప్పటికే ట్రెండింగ్ లో నిలిచింది. రీసెంట్లీ మరొక సాంగ్ లాంచ్ చేసింది యూనిట్. ఈసారి కామెడీ థ్రిల్లర్ గా రాబోతోంది హౌస్ఫుల్ 5. ఇప్పటి నుంచే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయడం, అక్షయ్ కుమార్ ఓల్డ్ లుక్ లో కనిపించడంతో హిట్ పడ్డం ఖాయమంటున్నాయి ముంబై వర్గాలు. మరి అభిషేక్, రితేష్ దేశ్ముఖ్లతో కంబ్యాక్ మూవీ ఏమవుతుందో చూడాలి. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అనే సామెతను తూచా తప్పకుండా పాటిస్తున్నాడు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్. ఓ సినిమా కంప్లీట్ అయ్యాక సెకండ్ ప్రాజెక్ట్ కు షిఫ్ట్ అవుతున్నారు. మరి 1.5 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ఆ మూవీ సంగతి ఏంటి? ఉందా? షెడ్డుకెళ్ళిందా? రణ్వీర్ సింగ్ ఫాదర్హుడ్ ఎంజాయ్మెంట్ నుంచి బయటకొచ్చేసి వర్క్ లోకి రీజాయిన్ అయ్యాడు. రాఖియావ్ రాణికి ప్రేమ్ కహానీతో భారీ హిట్ అందుకున్న గల్లీ బాయ్ సోలో హీరోగా కనిపించి దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. సింగం అగైన్ లో స్పెషల్ రోల్ చేశాడు రణ్వీర్. మధ్యలో ప్రశాంత్ వర్మతో ప్రాజెక్ట్ అనుకుంటే సెట్ కాలేదు. ప్రెజెంట్ దురంధర్ అనే మూవీ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి యూరి ఫేమ్ ఆదిత్య ధర్ డైరెక్టర్. సంజయ్ దత్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. దురంధర్ సంగతి పక్కన పెడితే దోస్తానా 2కు సెట్ చేశాడు. మరి ఎప్పుడో అనౌన్స్ చేసిన డాన్ 3 సంగతి ఏంటి? హీరో కమ్ ఫిల్మ్ మేకర్ ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో 1.5 క్రితమే ప్రకటించిన ఈ బొమ్మ అసలుందా, షెడ్డుకు వెళ్ళిపోయిందా అన్న డౌట్ ఫ్యాన్స్ లో కలిగేలా చేశారు మేకర్స్ అండ్ హీరో. అనౌన్స్మెంట్ వరకే పరిమితమైన ఈ బొమ్మ ఎట్టకేలకు సెట్స్ పై అడుగు పెట్టబోతుందని ముంబైలో ఒక బజ్ నడుస్తోంది. సెప్టెంబర్ నుండి డాన్ 3కి రోల్, కెమెరా, యాక్షన్ చెప్పబోతున్నాడట ఫర్హాన్ అఖ్తర్.
120 బహదూర్ పూర్తి చేసి ఫర్హాన్ అఖ్తర్ కూడా ఇటు షిఫ్ట్ కానున్నాడు. దురంధర్ వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి తర్వాత డాన్ 3 సెట్ లోకి అడుగుపెట్టాలని అనుకున్నాడట రణ్వీర్. విక్రాంత్ మాసే నెగిటివ్ రోల్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో శర్వారి, కృతి సనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారన్నది లేటెస్ట్ బజ్. డాన్ 2లో షారుఖ్ ఖాన్ ప్లేస్ ను రీప్లేస్ చేసిన రణ్వీర్ సింగ్ బాద్షాలా మెప్పిస్తాడా? డాన్ కి % అయినా న్యాయం చేయగలడా? కెరీర్ స్టార్ట్ చేసి 4 ఏళ్ళు అవుతున్నా హిట్ ఎలా ఉంటుందో చూడలేదు ఆ బ్యూటీ. సక్సెస్ ఇచ్చే కిక్ ఎట్లుంటుందో తెలీదు. బ్లాక్ బస్టర్ సౌండ్ కోసం చకోర పక్షిలా ఎదురు చూసిన మేడం కళ ఎట్టకేలకు తీరింది. మరి నెక్స్ట్ ఆఫర్స్ ని కొల్లగొడుతుందా? అదిదాస్ సర్ప్రైజు అంటూ కేతిక శర్మ కెరియర్ కు సింగిల్ పెద్ద బూస్టర్ అయింది. పూరిసన్, ఆకాష్ పూరి రొమాంటిక్ తో ఇంట్రడ్యూస్ అయిన ఈ బాత్రూమ్ సింగర్ రాబిన్ హుడ్ వరకు సక్సెస్ ఎలా ఉంటుంది, అది ఇచ్చే కిక్ ఏ రేంజ్ లో ఉంటుందని చూడలేదు. అన్నదమ్ములు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ఆమె ఫేట్ మార్చలేకపోయారు. కానీ సడన్లీ శ్రీ విష్ణు లక్కీ మ్యాన్ అయ్యాడు. రొమాంటిక్ సీన్లకు అడ్డు చెప్పకపోయినా అందాలు ఆరబోస్తున్న కేతికకు హిట్ పడలేదు. ఆమె చేసిన త్యాగం వృధాగా మారిపోయింది. బాలీవుడ్లో ఓ ఓటీటీ సినిమాలో మెరిసిన మేడం మళ్ళీ టాలీవుడ్ చెంతకు చేరింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 4 ఇయర్స్ అవుతున్నా హిట్ సౌండ్ వినలేదు. కెరియర్ డౌన్ ఫాల్ అవుతున్న టైంలో ఆమెకు లక్కీ భాస్కర్ అయ్యాడు శ్రీ విష్ణు. రీసెంట్లీ రిలీజ్ అయిన సింగిల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తోంది. పూర్వ, హరిణి పాత్రలో ఒదిగిపోయారు కేతిక అండ్ ఇవానా. ఇవానా ఫస్ట్ టాలీవుడ్ ఫిల్మ్ కూడా ఇదే. ఎంట్రీ మూవీతోనే సక్సెస్ కొట్టేసింది. ఇప్పటివరకు ఐరన్ లెగ్ ట్యాగ్ వేసుకున్న కేతిక శర్మ ఇక లక్కీ లేడీగా మారిపోతుందా? ఆఫర్లను కొల్లగొడుతుందా? గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో జనాలకి గుర్తులేదు, ఎప్పుడు ముగిసిందో అంతకన్నా తెలియదు. కానీ సడన్లీ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. అలాగే SSMB 29లో మరొక స్టార్ హీరో కోసం రాజమౌళి సంప్రదింపులు జరుపుతున్నాడని టాక్ నడుస్తోంది. ఈ ప్రాజెక్టుల గురించి ఫుల్ డీటెయిల్స్ మీకోసం. కర్ణాటక మాజీ మంత్రి, వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా మారబోతున్నాడు. 2 ఏళ్ల క్రితమే ఈ అనౌన్స్మెంట్ జరిగింది. జూనియర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అంత ఐడియా లేదు. ఇక ఎప్పుడు కంప్లీట్ చేసుకుందో తెలియదు. కానీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. జూలై 18న థియేటర్లోకి బొమ్మ విడుదల కాబోతోంది. ఓ కొత్త హీరో సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తోంది వరాహి చలనచిత్ర బ్యానర్. జూనియర్ సినిమాలో హీరో మాత్రమే కొత్త, కానీ టీం అంతా భారీ కాస్ట్ అండ్ క్రూతో నిండి మూవీపై ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది. కిరీటి సరసన శ్రీలీల ఆడిపాడుతూ ఉండగా జెనీలియా కీ రోల్ ప్లే చేస్తూ ఉండడం విశేషం. అలాగే కన్నడ స్టార్ నటుడు రవిచంద్రన్ సిగ్నిఫికెంట్ రోల్ చేస్తున్నాడు. వారాహి బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చాడు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తూ ఉండడం విశేషం. SSMB 29 కోసం రాజమౌళి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. బాలీవుడ్ టు మాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీల్లోని యాక్టర్స్ ను తన సినిమా కోసం పట్టుకొస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి చెక్కేసిన ప్రియాంక చోప్రాను తీసుకొచ్చిన రాజమౌళి విలన్ రోల్ కోసం పృథ్వీని సెట్ చేశాడు. అలాగే మరొక రోల్ కోసం చియాన్ విక్రమ్ ను సంప్రదించాడని ఫిల్మ్ నగర్ లో ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది. మరి నిజమో కాదో టీం క్లారిటీ ఇస్తుందేమో, వెయిట్ అండ్ సీ.